పేద కుటుంబాల బాగుకు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఎన్నికల హామీ అయిన ఈ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని ఉగాది పర్వదినమైన నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఇందుకు భారీ ఏర్పాటు చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రభుత్వం, ప్రైవేటు ప్రజలు భాగస్వాములై సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడమే దీని అర్థం. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనేది ఈ పథకం ఆశయం. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఈరోజు P4 లో విధానానికి సంబంధించి చంద్రబాబు సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే అమరావతి సచివాలయం వెనకమాల ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలో సీఎం నివాసం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగులో ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడం సహాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన ఈ పథకం లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సందర్భంగా P4 అమర తీరుకు సంబంధించి కూడా అధికారులకు సీఎం ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డర్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తించడం కూడా గుర్తించాలి అని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4 కు అర్హతలు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్న నేపథ్యంలో తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాల్లో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే అయితే పూర్తయి 2 విడతల మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8 నుంచి ఈ ప్రారంభించిన సర్వే 18కి పూర్తయింది. 16 జిల్లాల్లో పరిధిలో మొత్తం 76 లక్షల కుటుంబాలకి సర్వే పూర్తయిన పరిస్థితి ఉంది. ఇక సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడమే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉండదని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉగాది పండుగ రోజు P4 కార్యక్రమం అయితే చంద్రబాబు ప్రారంభించున్నారు. రాష్ట్ర సచివాలయం వెనక భాగంలో సభా వేదికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేపథ్యంలో అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. P4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ప్రస్తుతం జరుగుతుంది. ముఖ్యంగా సమాజంలో ఉన్న స్థితిలో పూర్తిస్థాయిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారిని అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో ఈ P4 కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చంద్రబాబు నాయుడు పరిస్థితి ఉంది అని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.